నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పోలీస్ స్టేషన్పై ఏసీబీ అధికారులు దాడి చేశారు. గుండూరు వాసి నంబి వెంకటయ్యకు చెందిన భూ వివాదం కేసులో స్టేషన్ బెయిల్ కోసం 20,000 డిమాండ్ చేసిన ఎస్ఐ రామచందర్ను కటకటాలోకి నెట్టారు. 10,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పోలీస్ స్టేషన్ పై ఏసీబీ అధికారులు దాడి చేశారు. గుండూరు వాసి నంబి వెంకటయ్యకు చెందిన భూ వివాదం కేసులో స్టేషన్ బెయిల్ కోసం 20,000 డిమాండ్ చేసిన ఎస్ఐ రామచందర్ను కటకటాలోకి నెట్టారు. 10,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచార్య అందిస్తారు. శేఖరాచార్య, చెప్పండి, గుండూరు వాసి నంబి వెంకటయ్యకు చెందిన భూ వివాదం కేసులో స్టేషన్లో బెయిల్ కోసం 10,000తో లంచంతో ఎస్ఐ రామచందర్ని కటకటాల్లోకి నెట్టారు. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పోలీస్ స్టేషన్ లో ఈ సాయంత్రం కొద్దిసేపటి క్రితం అనుకోవచ్చు ఏసీబీ అధికారులు దాడి చేసి ఒక సెకండ్ ఎస్ఐ రామచందర్ జీ 10,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా ఏసీబీ అధికారులు డిఎస్పీ సిహెచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో టీం వాళ్ళంతా కూడా వచ్చి పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే మనము ఈ కల్వకుర్తి మండలం గుండూరు గ్రామానికి చెందినటువంటి నంబి వెంకటయ్య అనే వ్యక్తి వాళ్ళ అన్నదమ్ములకు సంబంధించి దాయాదులకు సంబంధించినటువంటి భూ వివాదంలో పరిష్కారం కోసం వాళ్ళు పోలీస్ స్టేషన్ కు వస్తే కేసు నమోదు చేశారని చెప్పేసి బాధితుడు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ కేసుకు స్టేషన్ బెయిల్ కు సంబంధించి డబ్బులు ఎస్ఐ డిమాండ్ చేశాడని చెప్పేసి దాన్ని నాకు తప్పు ఏం లేకున్నా కానీ కేసు నమోదు చేశారని చెప్పేసి ఆయన ఆవేదన చెంది చివరకు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఈ రోజు ఏసీబీ అధికారుల సహాయంతో సెకండ్ ఎస్ఐ రామచందర్ జీకి 10,000 డబ్బులు ఇస్తుండగా అతను ఎడమ చేయితో తీసుకొని ఎడమ జేబులో పెట్టుకున్నట్టుగా డిఎస్పీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ డబ్బులు పట్టుకునేటువంటి క్రమంలో రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నామని చెప్పేసి ఇక ఎవరైనా సరే బాధితులు ఉంటే నేరుగా ఏసీబీ అధికారులను ఆశ్రయించాలని చెప్పేసి వాళ్ళ పేర్లు కూడా గోప్యంగా ఉంచుతామని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే ఈ కల్వకుర్తి పోలీస్ స్టేషన్ పైన ఈ సాయంత్రము ఏసీబీ దాడులు జరగడంతో మిగతా పట్టణంలో ఉండే కావచ్చు నాగర్ కర్నూలు జిల్లాలో ఉండేటువంటి అధికారులు కూడా గుండెల్లో రైళ్లు పరిగెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎవరైతే లంచావతారం ఎత్తుతున్నారో ఈ మధ్య కాలంలో లంచాలు అధికంగా తీసుకుంటున్నారో మరి వాళ్ళకంతా కూడా కొంత అంటే భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఈ ఎస్ఐ ఎవరైతే రామచందర్ జీ పట్టుబడ్డాడో అతన్ని ఇన్వెస్టిగేషన్ రేపు కోర్టులో సబ్మిట్ చేస్తామని చెప్పేసి కోర్టుకు వెళ్ళొచ్చిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో అతను ఏం చెప్తాడు, అసలు ఎవరు చెప్తే ఈయన డబ్బులు తీసుకున్నాడు, తర్వాత దీంట్లో ఎవరెవరు ఉన్నారని చెప్పేసి కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుందని చెప్పేసి కూడా ఏసీబీ డిఎస్పీ సిహెచ్ బాలకృష్ణ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఈ రోజు ఈ కల్వకుర్తి పోలీస్ స్టేషన్ పై ఏసీబీ అధికారులు దాడి చేయడంతో ఎవరైతే లంచావతారం ఎత్తినటువంటి అధికారులు ఉన్నారో, లంచాలను ప్రోత్సహిస్తున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళందరికీ గుండెల్లో కూడా రైళ్లు పరిగెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నిజంగా కూడా ఈ మధ్య కాలంలో కొంత ఈ డబ్బులు ఇస్తే గానీ లంచాలు ఇస్తే గానీ పని అవుతలేదని చెప్పేసి కూడా ప్రజలు చాలా మంది కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దానికి సంబంధించి ఈ నంబి వెంకటయ్య గుండూరు గ్రామానికి చెందినటువంటి నంబి వెంకటయ్య ఆవేదన చెందుతూ ఆయన ఏసీబీని ఆశ్రయించడంతో ఈ రోజు పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు డిఎస్పీ ఆధ్వర్యంలో వచ్చేసి రెడ్ హ్యాండ్ గా సెకండ్ ఎస్ఐ రామచందర్ జీని పట్టుకున్నటువంటి పరిస్థితి కల్వకుర్తి పోలీస్ స్టేషన్ లో కనిపించింది. ప్రత్యూష. రైట్ శేఖరాచారి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. కల్వకుర్తి పిఎస్లో క్రైమ్ నంబర్ 220/2025 కేసులో ఎస్ఐ రామచందర్జీ గారు ఆ కేసులో ఉన్నటువంటి అక్యూజుడు నంబి వెంకటయ్య గారికి స్టేషన్ బెయిల్ గ్రాంట్ చేయడానికి 10,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. అంటే కంప్లైంట్ మాకు రావడంతో మేము కేసు రిజిస్టర్ చేసి వచ్చి ఆయనను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆయన ఎడమ చేతితో తీసుకొని ఎడమ చేతి ప్యాంట్లో పెట్టుకున్నాడు.
కెమికల్ టెస్ట్లో లెఫ్ట్ హ్యాండ్ అండ్ ప్యాంట్ జోబ్ పాజిటివ్ వచ్చింది. ఆయనను ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత రేపు ఏసీబీ కోర్టు నాంపల్లిలో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ప్రభుత్వ అధికారులు పని చేయడానికి లంచం డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, ఏసీబీ ట్విట్టర్, ఏసీబీ వాట్సాప్ నంబర్, ఏసీబీ ఫేస్బుక్లో కంప్లైంట్ చేస్తే ఫిర్యాదుదారుల యొక్క డీటెయిల్స్ రహస్యంగా ఉంచబడతాయి. వెరిఫై చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి ప్రజలు వాళ్ళ యొక్క ఎవరైనా అధికారుల దగ్గరికి వెళ్ళి ఏదైనా డబ్బులు డిమాండ్ చేసినట్లయితే నిరభ్యంతరంగా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కానీ డైరెక్ట్గా మమ్మల్ని కానీ సంప్రదించినట్లయితే మేము వెరిఫై చేసి వారికి తగిన న్యాయం చేస్తాం.